అత్తగారు కథ. ఆమెకి అత్తగారితో అస్సలు పడడం లేదు. ఆమెతో నిత్యం వాదులాటే, రోజు మాటల యుద్ధమే. ఇక ఉండలేననుకుంది. తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, ఈ అత్తని అంతం చేసేయాలి. అది బతికున్నంతకాలం నాకు శాంతి లేదు. కాసింత విషం ఇవ్వు నాన్న, ఆ ముసలిదాన్ని చంపేస్తాను, పీడ విరగడవుతుంది అంది. తండ్రి, సరేనమ్మా, అయితే ఆమె ఉన్నట్టుండి చనిపోతే అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. కాబట్టి నెమ్మదిగా పనిచేసే విషమూలికలుకి అనుమానం రాకుండా ఆమెతో ప్రేమ నటించు. ఆమె చెప్పినట్టు చెయ్యి. ఆమెకి కూడా నువ్వు విషం ఇస్తున్నట్టు అనుమానం రాకూడదు. నీ భర్తకు అనుమానం రాకూడదు అన్నాడు. ఆయన విషం ఇచ్చాడు. కూతురు తెచ్చుకుంది. రోజుకు కాస్త అన్నంలో కలిపి అత్తకు పెట్టడం మొదలుపెట్టింది. ఆమె పట్ల ప్రేమగా వ్యవహరించేది. అత్త అంటూ ఆమె చుట్టూ తిరిగేది. అత్త మాటలన్నా పట్టించుకునేది కాదు. సేవలు చేస్తూనే ఉండేది. అటు అత్తలోనూ క్రమేపీ మార్పు రావడం మొదలైంది. నా కోడలు బంగారం అంటూ 10 మందికి చెప్పుకోవడం మొదలుపెట్టింది. కూతురు పట్ల ఎంత ప్రేమ చూపేదో కోడలి పట్ల కూడా అంతే ప్రేమ చూపించేది. ఇంకొన్నాళ్ళకి కోడలు మనసులో పశ్చాత్తాపం మొదలయ్యింది. అయ్యో, ఇంత మంచి అత్తను చంపుకుంటున్నానా, నా చేతుల విషం పెడుతున్నానా అని బాధ పడసాగింది. ఉండబట్టలేక తండ్రి దగ్గరికి పరుగున వెళ్ళింది. నాన్న, విషానికి విరుగుడు ఇవ్వు నాన్న, అంత మంచి అత్తను చంపుకోలేను. ఆమె నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటూ కన్నీరు పెట్టుకుంది. తండ్రి నవ్వాడు. అమ్మా, నేనిచ్చిన దానిలో విషం లేదు. అవి బలం మూలికలు మాత్రమే. వాటిలో విషం లేదు. విషం నీ మనసులో ఉండేది. ఇప్పుడు అది కూడా విరుగుడైపోయింది అన్నాడు తండ్రి. మరి ఈ కథ నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి. మరి కొంతమందికైనా కనువిప్పు కలుగుతుంది ఈ స్టోరీ చదివితే. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల.